Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free. బ్రాహ్మణుల ఐదుగురు ఇంకెవరో కాదు, హస్తినాపుర రాకుమారు సమ్రాట్ పాండు మహారాజు పుత్రుడు. అదిగో అతనే అర్జునుడు. అతనితోనే ద్రౌపది వివాహం చేయించాలని మీరెన్నో కలయించాలని. వీరు పాండవుల బ్రాహ్మణుల వలె ఉన్నారే. అసంభవం మహారాజా, మీరు నా మాటల్ని విశ్వసించండి. వీరిని స్వాగతించడం తమరి కర్తవ్యం. ఇదే నేను పలికే స్వాగతం. వీరు నిజంగా పాండవులే అయినా తప్పక వీరికి దండన విధించాలి వాసుదేవా. అవశ్యం ఈ హస్తినాపుర రాకుమారులు పాంచాలానికి కన్యను వివాహం చేసుకోవడానికి రాలేదు వాసుదేవా. పాంచాలాన్ని అపహరించడానికి భయంకరమైన పథకం వేసుకుని వచ్చారు ఇక్కడికి. నా పుత్రికి ఎంతో నమ్మకంతో అర్జునుని కంఠంలో వరమాల వేసింది. అందుకు ప్రతిఫలంగా ద్రౌపదికి జీవన పర్యంతం కన్నీటినే మిగిల్చాడు. వీరు ధర్మదేవత ప్రతినిధులని నేను ఎంతగానో విశ్వసించాను వాసుదేవా. కానీ వీరు ఎంతటి ఘాతుకం చేశారు. వీరి చేత ఈ కార్యం ఈశ్వరుడే చేయించాడు ద్రుపద మహారాజా. వీరు దోషులా నిర్దోషులా అనేదంత ముఖ్యం కాదు. వీరి కారణంగా నా పుత్రిక జీవితం దుఃఖభరితమయ్యింది. తను ఈ పాండవులను వివాహమాడినా అవివాహితగా మిగిలినా తనకు జీవన పర్యంతం కేవలం అవమానమే లభిస్తుంది. అందుకు వీరే కారణం వాసుదేవా, వీరే కారణం వారు కాదు మహారాజా, మీరే దానికి కారణం. ద్రౌపది జనన సమయంలో మీరు ద్రౌపది కోసం ఎటువంటి భవిష్యత్తును కోరుకున్నారు జ్ఞాపకం చేసుకోండి మహారాజా. అయితే నేను నా పుత్రికకు జీవన పర్యంతం కష్టాలను అందిస్తున్నాను. తనకు విశ్వంలోని సర్వ అపవిత్రత ప్రాప్తించాలి. ఆ కన్య పట్ల పదే పదే అన్యాయం జరిగినా సకల విశ్వము తనను పవిత్రంగా భావించాలి. దేవతలు ఇటువంటి పుత్రికను ఇవ్వగలరా నాకు? తల్లిదండ్రులు చేసిన పనుల ఫలితం వారి సంతానం అనుభవించక తప్పదు. ఇప్పుడు ద్రౌపది కూడా ఆ దుఃఖాన్ని అవశ్యం అనుభవించి తీరుతుంది. ఇది మీ కర్మ ఫలితమై మహారాజా. వేప మొక్కను నాటిన వారు మామిడి పండును ఆశించరాదు ద్రుపద మహారాజా. అయితే సంతోషించవలసిన విషయం ఏమిటంటే అన్ని కష్టాలను అధిగమించి ద్రౌపది ఆర్యావర్తంలోని మహాపతివ్రతలలో స్థానం పొందగలదు. రానున్న తరాల వారు ద్రౌపదిని పూజిస్తారు మహారాజా. ఇప్పుడిక మీరు మీ జామాతల ఐదుగురిని స్వాగతించండి. శ్రీకృష్ణుల వారు వేంచేశారు రాకుమారి. ద్రౌపది, నీవు మనస్ఫూర్తిగానే ఈ నిర్ణయం తీసుకున్నావా సఖీ? శాంతించు ద్రౌపది. గోవిందా, నేనెందుకు ఇలా చేశాను గోవిందా? ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను చెప్పు? ఇంతటి అనాచారం నా మనసులో ఏ విధంగా ఉద్భవించుంటుంది గోవిందా? ఒక స్త్రీ వివాహం 5 పురుషులతో ఏ విధంగా జరుగుతుంది? ఇది అధర్మం కదా గోవింద, ఇది అధర్మమే. మరి నీవి అధర్మ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నావు ద్రౌపది? ఇంకేం చేయగలను గోవింద? కుంతి మాత 4 పుత్రులను ఏ విధంగా సన్యాసం తీసుకొనివ్వగలను? ఆ విధంగా జరిగుంటే ఆమె హృదయం క్షోభించి ఉండేది.
ఆమె నా తృప్తి కోసం నా ముందు తన కన్నీటిని కూడా దిగమింగుకుంది. మరి నేనే విధంగా స్వార్థపరురాలనై కేవలం నా గురించి ఆలోచించగలను? రాకుమారుడు అర్జునుడు వారి ముఖంలోని నిస్సహాయతను నేను చూశాను. అటువంటప్పుడు నా మనసులో ఆశలు ఎలా చిగురిస్తాయి గోవిందా? మా సుఖం కోసమని నేను నలుగురు రాకుమారులను ఎలా బలి చేయగలను గోవిందా? ఈ సమాజం ఆ రాకుమారులపైనే ఆశలు పెట్టుకుని ఉంది. సమాజంలో అందరినీ నేనే విధంగా నిరాశపరచగలను? ఈ కారణంగానే నేను ఈ అధర్మం చేయవలసి వచ్చింది. మరో మార్గం ఏది నాకు గోచరించలేదు. ఇందరి శ్రేయస్సు గురించి ఆలోచించి నీవీ నిర్ణయం తీసుకున్నావు ద్రౌపది. ఇక ఇది అధర్మమెలా అవుతుంది? సముద్రంలోని ఆల్చిప్పలోకి ఇసుక రేణువు ప్రవేశిస్తే అది ఆ ఇసుక రేణువును కూడా ముత్యంగా మార్చి తిరిగిస్తుంది. నీవు కూడా నేడు ఈ అధర్మాన్ని ఆమోదయోగ్యమైన ధర్మంగా మార్చావు ద్రౌపది. నీ పట్ల నాకు గర్వంగా ఉంది ద్రౌపది. గోవిందా, ఆ రోజు నీవు నాకిచ్చిన బహుమతి ఆ పంచరత్నాలు ధర్మ సూక్ష్మాలు సూచించేవి. వాటిని చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఆ పంచ పాండవులను నేను వివాహమాడాలని ఆదేశించినట్టు. గోవిందా, వాస్తవంగా ఇది ధర్మమని నీవు ఆమోదిస్తున్నావా? లేదు. ఏమాత్రం లేదు. ఈ పనిని ధర్మమని ఆమోదించి లోకంలోని స్త్రీల జీవితాలలో నేను దుఃఖాన్ని నింపలేను. ఇది అధర్మమే. ఎన్నటికీ అధర్మమే అవుతుంది. కానీ నీ హృదయంలోని కరుణ వలనే నీవీ నిర్ణయం తీసుకున్నావు సఖీ. ఈ కరుణ అనేది ధర్మానికి ఆధారం. నాకర్థం కాలేదు గోవిందా. ద్రౌపది, ఆ రోజున నేను నీకిచ్చిన పంచరత్నాలు ధర్మోపదేశం చేస్తాయి. ధర్మాన్ని ఎవరికీ ఆదేశించలేము కదా. కానీ నీవు ధర్మానికి ఆధారమైన ఆ పంచరత్నాలకు మనసులో స్థానమిచ్చావు. అనురాగం బుద్ధిని స్థిరం చేస్తుంది. ధైర్యం మనస్సుని స్థిరం చేస్తుంది. ప్రేమ హృదయాన్ని స్థిరం చేస్తుంది. సమర్పణ శరీర ఆవేదనలను శాంతింపచేసి శరీరాన్ని స్థిరం చేస్తుంది. ఇక న్యాయం న్యాయం ఆత్మను స్థిరం చేస్తుంది. మనస్సు, బుద్ధి, హృదయం, శరీరం, ఆత్మ, ధర్మానికి ఆధారమైన ఈ పంచకోశాలు స్థిరంగా శాంతంగా ఉంటే ఆ మనిషి కరుణతో నిండిపోతాడు. దీనినే ధర్మం అంటారు. ఈ ధర్మం ఆధారంగానే నీవు నిర్ణయం తీసుకున్నావు ద్రౌపది. అందువలన ఈ నిర్ణయం నీకు మాత్రమే, కేవలం నీకు మాత్రమే, పాపం కాదు.
పంచభద్రుకనై నేను ఏ విధంగా జీవించగలను? ఏ విధంగా నేనందరికీ సమన్యాయం చేయగలను? భార్యగా నా కర్తవ్య పాలన ఎలా చేయగలను? ఈ సమాజం వేసే నిందలను ఎలా సహించగలను? పంచభద్రుకనని నా గురించి ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు గోవింద. ఎవరి మనస్సులో ధర్మం కొలువుంటుందో వారి చరణాలకు స్వయంగా ఈశ్వరుడే పుష్పార్చన చేస్తాడు. నీవు అగ్ని నుంచి జన్మించావు ద్రౌపది. ఆ అగ్నికి మారుపేరే పావకం. అది అన్నింటినీ పావనం చేస్తుంది, అశుద్ధినంతటినీ నాశనం చేస్తుంది. నాకు విశ్వాసముంది, నిన్ను సమీపించే ఆత్మలన్నీ పవిత్రమవుతాయి. చింతించవద్దు సఖీ. జీవితంలో నీకు ఎప్పుడైనా ఏ విధమైనటువంటి సహాయం అవసరమైనా నేను నీ ప్రియ సఖుణ్ణి, వసుదేవ సుతుణ్ణి అక్కడ ప్రత్యక్షం కాగలను. ఇది నా వాగ్దానం. నీవు కేవలం ధర్మానికి ఆధారమైన ఆ పంచరత్నాలను మనస్సులో ధారణ చేయాలి. అక్కడ హస్తినాపుర సింహాసనం నీకోసం నిరీక్షిస్తోంది.